సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మంచాల పెద్ద శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి నుంచి 3 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గత 800 సంవత్సరాల నుంచి దుద్దెడ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇవాళ సాయంత్రం ఆలయం వద్ద శకటోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ రోజు నుంచి దుద్దెడ స్వయంభూ శంభుదేవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నవి. ఈరోజు అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యవాచనం మరియు సాయంత్రం 4 గంటలకు శకటోత్సవం జరుగుతుంది. రేపు అనగా పుష్యబహుళ ఏకాదశి 14 జనవరి రోజున సాయంత్రం దిష్టి కుంభాలు మరియు అలాగే ఉదయం శంభుదేవునికి రుద్రాభిషేకము, అన్నపూజ, చండీ హవనము కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. పుష్యబహుళ ద్వాదశి 15 జనవరి రోజున ఉదయం 12:55 శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. సాయంత్రము స్వామివారి రథోత్సవము, ఊరేగింపు మరియు నిరంతర అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శంభుదేవుని కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుతున్నాము. అలాగే స్వయంభూ శంభులింగేశ్వర సేవా సమితి ట్రస్ట్ తరఫున కార్యక్రమాలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగినది. వచ్చే భక్తులకు కూడా సకల సౌకర్యాలు కల్పించుతున్నాం. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శంభుదేవుని కృపకు పాత్రులు కావాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేద్దాం. స్థానిక స్వయంభూ శంభులింగేశ్వర వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పుష్య బహుళ దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి రోజు ఈరోజు అంటే దశమి తిథి నాడు గణపతి పూజ, పుణ్యావచనం, అంకురార్పణం, దీక్ష, కంకణబంధనం, స్వామివారికి మూలమూర్తికి అభిషేకం మొదటి రోజు కార్యక్రమం. రెండవ రోజు కార్యక్రమం స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, ప్రసాద వితరణ. తర్వాత రాత్రిపూట దిష్టి కుంభాలు జరుగుతున్నాయి. మూడవ రోజు అభిజిత్ పుష్కరాంశ సుముహూర్తంన స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి వివాహ మహోత్సవం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న యొక్క ఆనవాయితీ ప్రకారం జరుగుతుంది. ఈ దేవాలయం దాదాపు 1274 అంటే దాదాపు 900 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని పానగల్లు రాజైన మాధవరెడ్డి అనేవాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించే సమయం లోపల ఆయన ఏలుబడి లోపల ఈ ఒక్క దుద్దెడ చివరి గ్రామంగా ఉండేది. ఆయన పరిపాలిస్తున్న కాలం లోపల ఆయన వచ్చేసరికి ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిసి ఉన్నాడు. ఇక్కడ ఆచ్ఛాదనం లేదు. ఆయన తలంచి ఈ స్వామివారికి కావాల్సిన యొక్క ప్రహరీ కానీ ముందు ద్వార మంటపం ఆయన చేతులనే నిర్మించబడింది. దేవాలయానికి కోనేరు కూడా ఆయనే తవ్వించడం జరిగింది. ఇందులోపల 4 ద్వారాలు 4 వైపులా పోతూ ఉంటుంది. రాత్రిపూట ఇక్కడ ఋషీశ్వరులు వచ్చి ఇక్కడ అర్చన చేస్తుండ్రు అని చెప్పడానికి గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇక్కడ బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం కాకముందు ఈ దుద్దెడ ఒక పెద్ద పట్టణంగా ఉండేదట. ఆ ఒక పట్టణం లోపల ప్రతి వారం ఒక జాతర జరిగేది. ఆ జాతర ఉత్సవాల లోపల స్వామివారి కైంకర్యానికి, నిత్యభోగానికి ఒక్క రోజుకు 9 బస్తాల వడ్లు ఇచ్చేవారట. అట్లా ఒక్క వారానికి ఆ విధంగా లెక్క పెడితే మన దుద్దెడ పట్టణం, దుద్దెడ గ్రామంగా ఆ కాల పట్టణంగా విరాజిల్లిందట.